హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు అయితే టమాటా కర్రీ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను. టమాటాలు అయితే ఉడకబెట్టేసి తొక్క తీసుకొని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఈ కర్రీ అంటే మా ఆశితలకి చాలా ఇష్టం. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టి పోపులు వేసి తర్వాత అయితే పచ్చిమిర్చిని అల్లం వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అయితే ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను టమాటా మిక్సింగ్ కర్రీలు ఎక్కువ చెయ్యను, అసలు ఎక్కువ కాదు అసలు చెయ్యను. ఏ కర్రీలోని టమాటా వెయ్యను, టమాటా సెపరేట్గా చేస్తాను. ఏ కర్రీ అయినా సెపరేట్గానే ఉంటుంది. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి. ఉల్లిపాయలు వేగడానికి అయితే ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట. సాల్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత అయితే కొంచెం పసుపు వేస్తున్నాను. ఈ వర్షాకాలంలో పసుపు ఎక్కువగా వాడితే చాలా మంచిది. చూడండి పసుపు ఎంత బాగుంది కదా, కైలాస్ గౌరీ నోములో ఇచ్చిన పసుపు అన్నమాట. చూడండి టమాటా అయితే మిక్సీ చేసిన తర్వాత వేసేసుకోవడమే. ఇది ఆల్రెడీ ఉడకబెట్టింది కదా, పెద్దగా ఏం ఉడకనవసరం లేదు. తొందరగా ఈజీగా తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా బాగుంటుంది. కారం అయితే వేసేసుకున్నాను. తక్కువ కర్రీతో ఎక్కువ అన్నం కలుపుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే చింతపండు అయితే కడిగేసుకొని తర్వాత అయితే రసం తీసుకోవాలి. చింతపండు అస్సలు బాగాలేదు, అసలు మొత్తం అంతా తొక్కలే ఉన్నాయి. 2-3 సార్లు అయితే కడుక్కున్నాను. ఎక్కువ చింతపండు అయితే పడదు, కానీ వేస్తేనే కానీ బాగోదు. చాలా తక్కువ చింతపండు వేస్తాను, కానీ వేయాలి. వేయకపోతే ఏదో వేయలేనట్టు అనిపిస్తుంది. ఒకే ఒక చింతపండు అన్నమాట, దాన్నే అలా కలుపుతున్నాను అన్నమాట. ఇప్పుడు అందులో అయితే చింతపండు వేసేసుకోవాలి. తర్వాత అయితే ఒక 5 మినిట్స్ ఉడికితే కర్రీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.